4 lakhs వరకు వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఫస్ట్ ఆపరేషన్ ఇనిషియేట్ చేసేదానికి ఈ అబ్బాయి తీసుకెళ్లి డైరెక్ట్ గా ఇచ్చి ఆ అబ్బాయి మార్క్ మీ మార్క్ వచ్చి చదువుకోవాలంటే మనం కష్టపడాలి అంతే. దానికోసం ఈ మార్క్ వచ్చి చదువుకోవాలంటే మనం కష్టపడాలి అంతే. దానికోసం క్లాస్ లో ఒక మెంబర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక షీట్ తీసుకోండి. మీ సపోర్ట్ ఎంత అనేది ఈవెన్ రూపీ నుంచి మీ శక్తి కొద్దీ మీరు హార్ట్ఫుల్ ఇవ్వగలగాలి అంతే. డిమాండ్ ఏం లేదు ఇక్కడ. 1 రూపాయి నుంచి మీ సౌకర్యం ఎంత ఇవ్వచ్చు. ఒకరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళకి పంపించండి అమౌంట్స్. ఓకేనా? మన పలమనేరులో 60 days పిల్లోడు ఆ అబ్బాయికి వచ్చేసి సమ్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉంది. నారాయణ యుగాలలో చేర్చాం. ఆ అబ్బాయికి వచ్చేసి లంగ్స్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఇప్పుడు ఆ ట్రాన్స్ప్లాంటేషన్ కి అయ్యే ఖర్చు 20 lakhs అవుతుంది. మన టీం ద్వారా 4 lakhs వరకు వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఫస్ట్ ఆపరేషన్ ఇనిషియేట్ చేసేదానికి హార్ట్ఫుల్ అమౌంట్ అంతే. ఈ అబ్బాయి మీ మార్క్ వచ్చి చదువుకోవాలంటే మనం కష్టపడాలి అంతే. దానికోసం న్యూ బార్న్ బేబీ అసలు 60 days చాలా పెయిన్. నిన్న విజిట్ అయ్యాను హాస్పిటల్కి. వెంటిలేటర్ పై ఉన్నాడు. అసలు తల్లి కూడా ఆడుకున్న బిడ్డ వెంటిలేటర్ లో ఉన్నాడు. చాలా బాధాకరం అసలు. అబ్బాయి 60 days అవుతుంది. అబ్బాయి పుట్టి 60 days అంటే 4 days ఎక్స్టెండ్ అవుతుంది. 64 days అవుతుంది అబ్బాయి పుట్టి. ఈ అబ్బాయి తక్కువ పీరియడ్ లో కనిపెట్టారు. అది యాక్చువల్గా 60 days లోపల చేయాల్సిన ఆపరేషన్. 60 days అయ్యి ఈ అబ్బాయి తీసుకెళ్లి డైరెక్ట్ గా ఇచ్చి ఆ అబ్బాయి మన పల్లెటూరు లోకల్లో పుట్టిండే అబ్బాయి చాలా చిన్న అబ్బాయి 60 days అవుతుంది. 60 days బిఫోర్ చేయాల్సిన ఆపరేషన్ వీళ్ళు చూడడమే లేట్. ప్లస్ ఈ ఆపరేషన్ చేయకుండా వదిలేస్తే ఆ అబ్బాయి బతకడంతో చాలా కష్టంలో ఉన్నది పరిస్థితిలో. వాళ్ళకి 12 lakhs ఇనిషియేట్ అమౌంట్ కట్టకపోతే ఆపరేషన్ చేయమని చెప్పి వెంటిలేటర్ లో పెట్టారు. ఈ అబ్బాయి వెంటిలేటర్ లో పెట్టి చూసుకుంటారు. అంటే అమౌంట్ కడితే ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని. ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా బతికే పిల్లలు కాబట్టి మన 4 lakhs ఇచ్చాము. ఇంకా 8 lakhs అమౌంట్ ఇనిషియల్ గా కట్టాలంటే మనకి అమౌంట్ స్పీడప్ అవ్వాలి కలెక్షన్. సో స్పీడప్ అవ్వాలంటే మనకి ఫస్ట్ హోప్ ఎవరు అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి మనకి ఎంతైనా రావచ్చు. వాళ్ళ